వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఈ వేదిక్ సిరీస్లో ఎపిసోడ్ 3కి స్వాగతం. ఈ సిరీస్ నాకేదో వ్యూస్ వచ్చేస్తాయనో లేదా నాకు పేరు వచ్చేస్తుందనో చేయట్లేదు. నాకు తెలుసు నా యూజువల్ కంటెంట్ని పక్కన పెట్టి ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తే నా వ్యూస్ డ్రాప్ అవుతాయని. ఎందుకంటే నాలా చాలా తక్కువ మందికి ఈ ధర్మం గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఆ తక్కువ మంది కోసమే ఈ సిరీస్. వ్యూస్ని మనీని మనం లెక్క చేయొద్దు, మన ధర్మాన్ని మనం పాటిద్దాం. సో అలా మనం ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక పవర్ఫుల్ అలాగే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నాం. మీ లైఫ్ ర్యాండమ్ కాదు, అలాగే అది 3 లేయర్స్లో నడుస్తుంది అని. ఆ లేయర్సే ఆధ్యాత్మిక అంటే మీ మైండ్. 100% ఇది మీ కంట్రోల్లోనే ఉండేది. ఆది భౌతిక అంటే ఎక్స్టర్నల్ వరల్డ్ లేదా సొసైటీ, ఇంకా అన్ని. ఇవి 50% మాత్రమే మన కంట్రోల్లో ఉంటాయి. అలాగే ఆది దైవిక మన కంట్రోల్లో లేనిది, అదే ఈ నేచర్ అండ్ యూనివర్స్. సో మీకు ఆ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో అవి అర్థమైతే అక్కడ నుండి మనకు ఒక మిస్టీరియస్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. లైఫ్ అనేది ర్యాండమ్ కాదు అంటే మరి అది ఎలా నడుస్తుంది? దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? దేవుడా, లక్క, ఆ తలరాత, లేదా మనకి కనిపించిన ఒక ఇన్విజిబుల్ సిస్టమ్ ఏమన్నా ఉందా? ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? మీ లైఫ్లో కొన్ని ప్యాటర్న్స్ జరుగుతూ ఉంటాయి. సేమ్ మిస్టేక్స్, సేమ్ రిజల్ట్స్. సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కానీ ఎండింగ్ మాత్రం ఎందుకో సేమ్ ఉంటుంది. అండ్ దీన్ని చాలా మంది కోఇన్సిడెన్స్ అనుకుంటారు, కానీ నిజానికి అది కోఇన్సిడెన్స్ అంటే యాదృచ్ఛికం కాదు, అది ఒక సిగ్నల్. అండ్ దాన్నే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇగ్నోర్ చేస్తాం. మన సనాతన ధర్మంలో ఈ మిస్టరీకి ఒక ఆన్సర్ ఉంది, అదే రుత. రుత అంటే నేను ప్రీవియస్ ఎపిసోడ్లో మెన్షన్ చేసినట్టు కేవలం ఒక ఆర్డర్ మాత్రమే కాదు, అదొక హిడెన్ ఇంటెలిజెన్స్, సైలెంట్ సిస్టమ్, అలాగే ఇన్విజిబుల్ లా. మీ కంటికి ఇది కనిపించదు, కానీ మీ లైఫ్ని ఇదే కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వర్షం పడడం చూసే ఉంటారు కదా. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ వర్షం నీళ్లు నదుల్లోకి, కాలువల్లోకి, అలాగే సముద్రంలోకి వెళ్తుంది. ఆ తర్వాత సన్లైట్ అలాగే హీట్ వల్ల అది ఆవిరయ్యి మేఘాల్లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఆ మేఘాలు కూల్ అయ్యాక వర్షం పడుతుంది. మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సైకిల్ ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? నిజానికి ఎవరు దీన్ని కంట్రోల్ చేయట్లేదు, అలాగే కమాండ్ కూడా ఎవరు దీనికి ఇవ్వట్లేదు. కానీ ఆ సిస్టమ్ అనేది మాత్రం నిరంతరంగా బ్రేక్ అవ్వకుండా పనిచేస్తుంది. ఎందుకంటే దాని వెనకాల ఆల్రెడీ రితా రన్ అవుతుంది. ఇక్కడే మనం రితాని ఇంకా డీప్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రితా అంటే రూల్స్ కాదు, అదొక కాస్మిక్ ప్యాటర్న్. దాన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఇఫ్ ఇగ్నోర్ చేస్తే దాన్ని మీరు మిస్ అవుతారు. ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఈ నేచర్కి ఒక క్రూయల్ ట్రూత్ ఉంది, అదే మన ఫుడ్ చైన్. మీరు కూడా నాలా సైన్స్ స్టూడెంట్ అయి ఉంటే ఇది చాలాసార్లు వినే ఉంటారు. మొక్కలు సన్లైట్ని యూజ్ చేసుకుని ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఆ మొక్కల్ని మేకలు, ఆవులు, గేదెలు లాంటి హెర్బివోర్స్ తింటాయి. ఈ మొక్కల్ని తినే హెర్బివోర్స్ని కార్నివోర్స్ అంటే సింహాలు, పులులు లాంటి జంతువులు తింటాయి. అండ్ ఈ జంతువులు చనిపోతే ఆ మృతదేహాలను కూడా బ్యాక్టీరియా బ్రేక్ డౌన్ చేసి ఈ నేల అంటే సాయిల్లో కలిపేస్తుంది. అలా ఆ సాయిల్కి ఆ శరీరం న్యూట్రియంట్స్గా మారుతుంది. అండ్ అదే సాయిల్ నుండి ఆ న్యూట్రియంట్స్ని వాడుకుని మళ్ళీ మొక్కలు పెరుగుతాయి. ఇలా ఇంకొక సైకిల్ కంటిన్యూ అవుతుంది. లైఫ్ తర్వాత డెత్, మళ్ళీ లైఫ్, మళ్ళీ డెత్, ఇలా ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఈ సైకిల్కి ఎమోషన్స్, అటాచ్మెంట్స్ లాంటివి ఉండవు. జస్ట్ నిరంతరం ఆ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. అదే రుత. అండ్ మీరు కూడా ఈ రుత అనే సిస్టంలో పార్టే. అండ్ దీని నుండి మీరు ఎస్కేప్ అవ్వలేరు. ఇంకా మనం డీప్గా వెళ్ళట్లేదు, ఎందుకంటే మ్యాథ్స్లో కూడా మనం నెంబర్స్ అలాగే టేబుల్స్ నేర్చుకున్నాకే కదా అడ్వాన్స్ టాపిక్స్లోకి వెళ్తాం. అలాగే ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని, మీ మైండ్స్ని ఆ అడ్వాన్స్ టాపిక్స్లోకి డైరెక్ట్గా తోసేయకుండా ప్రతిదీ కావాలనే విడమర్చి చెప్తున్నాను. సో దట్ మీరు ఇంకా వీటిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనకి ఈ రిత అనే కాన్సెప్ట్ అర్థమైందంటే ధర్మం అంటే ఏంటో కూడా మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ధర్మం అంటే రితాన్ని ఫాలో అవడమే. అంటే ఈ యూనివర్సల్ ఆర్డర్ ఏంటో మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా నడుచుకుంటే లైఫ్ చాలా స్మూత్గా వెళ్తుంది. కానీ ఇక్కడే మనకు ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది. మీరు అనుకోవచ్చు, నేను ఆల్రెడీ అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను, కరెక్ట్గానే బ్రతుకుతున్నాను, ఎవరికి ఏ నష్టం కూడా చేయట్లేదు, ఎలాంటి తప్పులు చేయట్లేదు, కానీ నా లైఫ్లో ఎందుకని ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మిస్ అవుతున్నాం. మనం కరెక్టే అనుకున్నది నిజంగా కరెక్టేనా, లేదా అది మన వే ఆఫ్ అండర్స్టాండింగ్ బట్టి కరెక్ట్ అనిపిస్తుందా? చాలాసార్లు మనం అనుకుంటాం, నేను మంచివాడిని లేదా మంచి దానిని అని. కానీ నిజానికి ఈ రుత అనే సిస్టమ్ మీ మనసు మంచిదా లేదా చెడ్డదా అని చూడదు. అది కేవలం ఆ సిస్టమ్కి మీరు అలైన్ అయి ఉన్నారా లేదా అని మాత్రమే చూస్తుంది. ఇది మీకు అర్థం అవడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు చాలా మంచోళ్ళు, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు, అందరికీ సహాయం కూడా చేస్తుంటారు. కానీ అదే టైంలో మీరు డైలీ జంక్ ఫుడ్ తింటున్నారు, అసలు ఎక్సర్సైజే చేయట్లేదు, ప్రాపర్గా నిద్ర కూడా పోవట్లేదు. సో ఇప్పుడు మీరు ఎవరికి ఏ నష్టం చేయట్లేదు, అలాగే ఏ పాపాలు చేయట్లేదు, కాబట్టి
బాడీ సక్రమంగా ఉండగలదా? మీరు చేసే పనులకి ఖచ్చితంగా మీ బాడీ రియాక్ట్ అవుతుంది, ఎనర్జీ తగ్గిపోతుంది, హెల్త్ కూడా పాడవుతుంది. ఎందుకు? మీరు చెడ్డవారని కాదు, కానీ మీరు మీ బాడీ పనిచేసే విధానానికి అంటే సిస్టమ్కి ఆపోజిట్గా వెళ్ళి దానికి అన్హెల్దీ ఫుడ్ని ఇచ్చారు. సో ఇక్కడ ధర్మంగా ఉండడం అంటే గుడ్ పర్సన్గా ఉండడం మాత్రమే కాదు, ధర్మంగా బ్రతకడం అంటే కరెక్ట్ సిస్టంలో ఉండడం అండ్ ఆ సిస్టమ్కి తగ్గట్టు నడుచుకోవడం. ఇప్పుడు మీరు రిలేట్ అయ్యే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక లవ్ ఆర్ రిలేషన్షిప్లో ఉన్నారు. బేసిక్గా మీరు చాలా మంచివారు, కానీ మీరు మీ రిలేషన్షిప్కి ఒక టైం ఇవ్వట్లేదు, అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు, అలాగే చెప్పేది కూడా వినరు. కానీ మీ లోపల ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నేను అసలు ఎలాంటి తప్పులు చేయట్లేదు కాబట్టి అంతా బానే ఉందని. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే అక్కడ ఒక సిస్టమ్ బ్రేక్ అయింది. రిలేషన్ నిలబడాలంటే ఖచ్చితంగా టైం పెట్టాల్సిందే, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పింది వినాల్సిందే. అదే సిస్టమ్, అదే రుత. దానికి ఆపోజిట్గా వెళ్తే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్కి రెడీ అవ్వాల్సిందే. మీరు వ్యక్తి మంచి వాళ్ళు అయినా సరే సిస్టమ్కి ఆపోజిట్గా వెళ్తే దాని రిజల్ట్ నెగిటివ్గానే ఉంటుంది. ఈ యూనివర్స్లో జరిగే ప్రతి ప్రాసెస్కి ఒక న్యాచురల్ ఆర్డర్ ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తాడు, రాత్రి వస్తుంది, సీజన్స్ మారుతూ ఉంటాయి. మీరు ఏదైనా విత్తనం వేస్తే కొంతకాలం తర్వాత దాని నుండి చెట్టు అలాగే ఫ్రూట్స్ కూడా వస్తాయి. ఇలా మీరు ఏం చేస్తే దానికి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ ఆ రిజల్ట్ వచ్చే టైం ఎప్పుడు అనేది మాత్రం మీ చేతుల్లో మీకు నచ్చినట్టు ఉండకపోవచ్చు. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు చేసే యాక్షన్కి రియాక్షన్ ప్రతిసారి వెంటనే కనిపించకపోవచ్చు. అలా అని చెప్పి ఆ రియాక్షన్ రాకుండా మాత్రం మానదు. అది ఈ రుత అనే సిస్టంలోకి ఎంటర్ అయ్యి కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తుంది. మీరు నీటిలో రాయి విసిరితే అక్కడ చిన్ని చిన్ని అలల్లా వస్తాయి, వాటినే రిపుల్స్ అంటారు. అలానే లైఫ్లో కూడా మీరు చేసే ప్రతి యాక్షన్కి ఈ యూనివర్స్లో ఒక మార్క్ పడుతుంది. ఏది ఎక్కడికి పోదు, ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. మీరు మర్చిపోయిన రుతా సిస్టమ్ మాత్రం మర్చిపోదు. సో ఇక్కడ మీకు ఇంకో బిగ్గెస్ట్ డౌట్ రావాలి. మనం చేసే ప్రతి యాక్షన్ సిస్టంలోకి ఎలా ఎంటర్ అవుతుంది, అది ఎలా స్టోర్ అవుతుంది, ఇవన్నీ అసలు ఎవరు క్యాల్కులేట్ చేస్తున్నారు అంటే లెక్కలేస్తున్నారు. కొన్నిసార్లు ఎందుకని రిజల్ట్ వెంటనే రాకుండా డిలే అవుతుంది, వీటికి సమాధానం చెప్పే కాన్సెప్ట్ కూడా మన ధర్మంలో ఉంది. అండ్ మీరు ఆ పదాన్ని ప్రతిరోజు వాడుతూనే ఉంటారు కూడా. అదే కర్మ. కర్మ అంటే చాలా మంది అనుకుంటున్నట్టు అదొక పనిష్మెంట్ సిస్టమ్ కాదు, అది ఒక క్యాలిక్యులేషన్ సిస్టమ్. మీరు చేసిన ప్రతి పని ట్రాక్ అయ్యి క్యాలిక్యులేట్ అయ్యి కరెక్ట్ టైంలో దానికి రిజల్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ కర్మ అనే కాన్సెప్ట్ మీద ఫుల్ ఫోకస్ చేసి మీకు చెప్తాను. ప్రస్తుతానికి నేను కావాలనే ఈ మిస్టరీని పక్కన పెట్టి ఫిలసాఫికల్ అలాగే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో చెప్తున్నా. అండ్ దానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ బేసిక్ లెవెల్లో మనకు అర్థమైతేనే మీకు ఏది కూడా మిస్టరీ అనిపించదు. సో అప్పుడు నేను కూడా ధైర్యంగా మీకు కొన్ని సీక్రెట్స్ ఆఫ్ దిస్ యూనివర్స్ని రివీల్ చేయగలను. ఈ సిరీస్ని నేను ఎంత డీప్గా తీసుకెళ్లాలనుకుంటున్నానంటే మీరు కనీసం దాన్ని ఊహించని కూడా ఊహించలేరు. మంత్ర, యంత్ర, తంత్ర, దేవుడు, దయ్యం, ఎనర్జీస్, అది ఇది ప్రతిదీ దేన్ని వదలకుండా బ్రేక్ డౌన్ చేసి మీ ముందు పెట్టాలని ఫిక్స్ అయిపోయాను. అండ్ వాటన్నిటి కోసమే మీకు ఈ బేసిక్ అండర్స్టాండింగ్. కాబట్టి మీకు బోర్ కొట్టినా కొట్టకపోయినా ఈ సిరీస్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే దీన్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ కూడా చేయండి. సనాతన ధర్మం అంటే అసలైన మీనింగ్ని ఈ ప్రపంచానికి మనం చూపిద్దాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతా కీ జై.